హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనుషులు ఎలా ఉంటారంటే నోటికి ఏదొస్తే అది వాగుతూ ఉంటారు. మినిమం కొద్దిగన్నా చదువుకున్నామే అని జ్ఞానం కూడా ఉండదేమో అనిపిస్తూ ఉంది. కడుపుకి ఇంత అన్నం తింటున్నామే, దానికి కొద్దిగన్నా న్యాయం చేయాలి. కొన్ని కోట్ల మంది రైతులు క్షమించి ఆరుగాలాలు పండించిన పంటని మళ్ళీ పాలిష్ చేసుకుని తింటున్నామే, మన బ్రతుకుల్లో రియాలిటీ ఎక్కడుంటది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆవిడ ఈ మధ్య ఇన్స్టాలో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతుంది. ఈవిడ చాలా 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 నేరో మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక అమ్మాయి. దీనికి ఎంత బుర్ర తక్కువ ఉంటుందంటే అసలు తిన మాటలు ప్రజలు ఎలా వింటున్నారు అనేది కూడా నాకు అర్థం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ మాటలు మీకు వినిపిస్తాను, దానికి నేను ప్రశ్నలు అడుగుతాను, ఒకసారి మీరు చూడండి. ఈ యొక్క సూపర్ 6 లో ఆయన డబ్బులు ఇవ్వనంత మాత్రాన మీకేం జరుగుతుంది? రేపు రాష్ట్రం అభివృద్ధి చెందితే మీ ఇద్దరు బిడ్డలకి జాబ్స్ వస్తాయి. సూపర్ 6 ఇవ్వనంత మాత్రాన ఏం జరుగుతుంది? ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తే నీకు ఇద్దరు బిడ్డలుంటే వారికి జాబ్లు వస్తాయని ఈవిడ మాట్లాడుతుంది. మరి అటప్పుడు పని లేకుండా సిగ్గు లేకుండా చెప్పారా సూపర్ 6 హామీల్ని? ఎవడు చెప్పమన్నాడు? మా బిడ్డలకి జాబులు వస్తాయని నువ్వు చెప్తున్నావు. గత 40 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏమీ అభివృద్ధి చేయలేనోడు ఇప్పుడు ఎలా చేస్తాడు చెప్పు? ఇద్దరు బిడ్డల కంటే జాబులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఏమని చెప్పగలవా నువ్వు? చెప్పే కదా ఆయన అధికారంలోకి వచ్చాడు. సూపర్ 6 చెప్పారండి. ఆయన మళ్ళీ ఒక వీడియో కూడా పెట్టారు కదా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు. నేను సోషల్ వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను, ఏదైతే వచ్చిన డబ్బులు సోషల్ వెల్ఫేర్ కి ఇవ్వడం ఏంటి? ఎవడడిగాడు వచ్చినాయి ఇవ్వమని? వచ్చినాయి సోషల్ వెల్ఫేర్ కి ఏ డబ్బులు దానికి వాడమని చెప్పు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ కి ఎలా ఇవ్వాలో తెలియకుండానే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడా? అంత వీక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, విజనరీ, నేను ఇది అని చెప్పుకోవడం తప్పించి పనులు చేయడం రాదా? నేను రాష్ట్ర అభివృద్ధి చెందడానికి పెడుతున్నాను అనే దానికి నేను ఏం చెప్తున్నానంటే, ఆ ఫ్యామిలీలో ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు కాకుండా రేపు వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వస్తే నెలకి 50-60 సంపాదిస్తారు కదా ఇద్దరు. రేపు ఎప్పుడంట ఉద్యోగాలు వస్తేనంట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వడం నువ్వు చూసావా? మెగా డిఎస్సి అని ఫస్ట్ సంతకం పెట్టాడు. ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? ఏమ్మా, పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? వాలంటీర్ 5,000తో హ్యాపీగా ఇంటి దగ్గర బ్రతుకుతూ 10 మందికి హెల్ప్ చేసేవాళ్ళు దగ్గర 2,70,000 మందిని తీసేశారు. తెలుసా ఆ విషయం నీకు? నోటి దగ్గర కూడు తీసేసి లక్షల్లో జాబులు ఇస్తాడని చెప్తావేంటి? 5,000 ఇవ్వలేనోడు ఒక వాలంటీర్కి లక్షల్లో జాబులు ఇస్తాడా? ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? కొద్దిగా మాట్లాడే ముందు సిగ్గుతో మాట్లాడాలా. ఇవ్వలేకపోతున్నాడు పథకాలు అంటే చేతకాని ముఖ్యమంత్రి అని. ఆ మాత్రం సిగ్గు లేకుండా వచ్చి మీడియా ముందు అడ్డంగా వాగతం అంటే ఇదే అంటారు. ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది కదా. ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. చిలక జోస్యాలు చెప్పించుకోపోయి ఎక్కడికైనా వెళ్ళి. పెట్ట జోస్యాలు ఉంటాయి కదా, అవి చెప్పుకో. వస్తుంది పోతుంది అని చెప్తా ఉంటారు. నీకన్నా వాళ్ళే కాన్ఫిడెంట్ గా చెప్తారు నీకు ఇది జరిగిద్ది జీవితంలో అని. నువ్వు వస్తుంది పోతుంది, ఎవరికి కావాలి? వస్తుంది పోతుంది, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు చదువులకు డబ్బులు ఇవ్వలేడు, అమ్మఒడి వేయడు, పిల్లలు చదువుకోలేరు. అటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి జాబులు తీసుకొస్తారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తీసేసిన తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్ ఏ లాంగ్వేజ్ లో జరుగుతాయి? తెలుగులో జరుగుతాయి. నీకు సిగ్గుండాల బతుక్కి కొద్దిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. కడుపుకి ఇంత తింటున్నామంటే కొద్దిగానే ఇంగితం ఉండాలా. అది లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉంటే పగిల కొట్టాలనిపిస్తుంది మొహం. అర్థమైందా? తినడానికి తిండి లేకపోతే, అవసరాలు తీరకపోతే, చదువు ఫీజు కట్టలేకపోతే చదువు ఎట్లా కంప్లీట్ చేస్తాడు? నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులతోనే ఫీజులు అవుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో ఫీజులు అవ్వలేదా? ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను? ఏ చెప్పుతో కొట్టాలి? నీ బతుకులో నువ్వు ఏ స్కూల్లో చదివావో నాకు తెలియదు. గవర్నమెంట్ స్కూల్లో గతంలో చదివిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుగు. గవర్నమెంట్ స్కూళ్ళు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా తయారని క్లారిటీ ఇస్తాను నీకు. మనిషి పుట్టకు పుట్టినోడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రజల చదువులకు ఉపయోగపడలేదా? సిగ్గుతో తలదించుకొని బ్రతికెక్కడైనా. ఆడదానివై ఉండి ఇంత అడ్డంగా మాట్లాడుతున్నావు. కొద్ది కూడా మనసాక్షి లేదా నీకు? పిల్లల స్కూళ్ళు చూడు, నాడు నేడంటూ ఎంత మారాయో అవి కూడా కనిపించట్లేదా? కళ్ళు పోయాయా? చదువులు వస్తున్నాయా? తోడు కదా కొంచెం
అదేనండి నేను చెప్పేది. కొంచెం మీరు తోడవుతున్నాయంటే ఇప్పుడు ఆ తోడు అవసరం లేదు. ఇప్పుడు ఆ తోడంట చల్లనీళ్ళకి వేడి నీళ్ళుగా డబ్బులు వచ్చే డబ్బులంట ప్రజలకు అవసరం లేదంట. ఈవిడెవరు చెప్పడానికి? వీళ్ళ మొగుడు, వీళ్ళ అత్తమామలు వీళ్ళు బాగా సంపాదించి బలిసినోళ్ళేమో, వీళ్ళకి అవసరం లేదేమో. రోజు కూటి కోసం పరుగులు పెట్టే జీవితాలు, పని కోసం ఎదురు చూసే బ్రతుకులు, అడ్డా కూలీలు రోడ్డు మీద చాలా మంది ఉన్నారు. వారి పిల్లల చదువుల కోసం డబ్బులు ఇవ్వలేనప్పుడు, వాళ్ళ పిల్లలకి పనులే దిక్కైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి డబ్బులు అమ్మఒడి, గోరుముద్ద అన్ని వాళ్ళకి తోడైనవి. అమ్మ నాన్న ఇద్దరు పనికెళ్తే మధ్యాహ్నం అన్నం పెట్టే వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గోరుముద్దలో మెనూ తీసుకొచ్చి మరి పేదవాడు ప్రతిరోజు పుష్కలమైన న్యూట్రిషనల్ ఫుడ్ తినాలనేసి పథకం పెట్టి ఏ రోజు ఏం పెట్టాలి చివరికి పల్లి పట్టీలు కూడా ఇచ్చారు. అది కూడా తెలియదా నీకు? ఎట్టా పుడతారండి మీలాంటి వాళ్ళంతా? ఎట్టా మాట్లాడతారు? నీ అమ్మ కడుపులోంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి మీకు? ఒక్కసారిగా పేదోడికి డబ్బులు అవసరం లేదని చెప్పడానికి నువ్వెవరివి? రోజు రోజుకి దిగజారుతున్న భావజాలాల్ని, మతతత్వ పార్టీలని, కులతత్వ పిచ్చిని, ఇలాంటి మైండ్ లేని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి చెడగొట్టకండి సార్. ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే కింద నుంచి పైదాకా లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పడేసేలా చేయాలి ఇంటర్వ్యూ. ఏవిడెవరు సార్ చెప్పడానికి వాళ్ళకి డబ్బులు అవసరం లేదని? ఏవిడే సార్ చెప్పడానికి కొన్నాళ్ళు ఆగండి అప్పటి వరకు మూసుకొని ఉండండి అని చెప్పడానికి? ఈవిడకి ఏం హక్కు ఉందని? మనిషి పుట్టి పెరగగానే సరికాదు, కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాల, సిగ్గు శరం ఉండాల, మాట్లాడేటప్పుడు కడుపుకు అన్నం తింటామని జ్ఞానంతో బతకాల. పేదవాడికి డబ్బులు లేక రేషన్ బియ్యంతో బతుకుతారు వాళ్ళు. అటువంటి వాడికి డబ్బు అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి సోది మహాల్ని ఎంకరేజ్ చేయకండి, అర్థమైందా? మురళీ సైనిక, థ్యాంక్ యూ సో మచ్.